కొత్త దరఖాస్తుదారులకు సన్నబియ్యం ఏప్రిల్ 1 నుంచి పథకం ప్రారంభం. ఎక్కడున్న రేషన్ షాపులో తీసుకోవచ్చు. లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీలపై సరుకులు. బీపీఎల్ వారికి 3 రంగుల కార్డు, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇది ఏదైతే ఉగాది పండుగ నుంచి మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి సన్నబియ్యం రేషన్ కార్డులతో ఉన్నటువంటి వాళ్ళతో పాటు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వబోతా ఉందట. సో మరి ఇది ఏ విధంగా సక్సెస్ చేస్తుంది, ఏ విధంగా లబ్ధిదారులని ఎంపిక చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి మీరు అర్హులుగా అని చెప్పేసి మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు అర్హులే అని చెప్పేసి మరి అది మీ సేవ నుంచి ఇచ్చిందా లేకపోతే ఆన్లైన్ సెంటర్ నుంచి ఇచ్చిందో తెలియదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే మీరు అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తే మీకు సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి అంటాను. మరి అర్హులను గుర్తించాలంటే ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా డైరెక్టే. మీరే అంటూ ఉన్నారు కదా అర్హులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు అయినట్టు మీకు కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి అదేదో డైరెక్ట్ ప్రింట్ ఇవ్వచ్చు కదా. తాత్కాలికమైనటువంటి ప్రింటింగ్ అప్పట్లోగా మీరు ఇచ్చేటువంటి కార్డులు ప్రింట్ అయ్యే లోపు అట్లా మీరు ఏదైతే అదే మీ సేవ నుంచి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అదే ప్రింట్ ఇచ్చినట్టు ఉంటే అయిపోతుంది కదా. ఇక అంతెందుకు ఈ దొంగచాటు ముచ్చట్లన్నీ. అదే చెప్తా ఉన్నాడు. మరి ఎవరెవరికి ఇస్తారు ఈ సన్నబియ్యం అనేది ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడింది అనేది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ షాపులో నుంచి బియ్యం తీసుకున్న వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. కొత్త కార్డులు త్వరలో మంజూరు చేస్తామని, దీని ద్వారా 30 లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. రేషన్ షాపులో బియ్యంతో పాటు ఇతర సరుకులు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులతో పాటు ఇతరులకు రాయితీపై సరుకులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీపీఎల్ వారికి 3 రంగులతో, ఏపీఎల్ వారికి గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. దొడ్డి బియ్యం 80% మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదని, దీంతో ఆ బియ్యం పక్కదారి పడుతున్నాయని తెలిపారు. అందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంచామని, డీలర్లు తమ దుకాణాల్లో ఇతర సరుకులు సైతం అమ్ముకోవచ్చని చెప్పేసి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 6.40 అంటే దాదాపుగా 6,40,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మంత్రి సభలో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కొత్త కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలు స్పీకరు సర్ది చెప్పడం జరిగింది. గతంలో మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదంటే మేము 6 లక్షలకు పైన రేషన్ కార్డు ఇచ్చినామనేది గంగుల కమలాకర్ అప్పుడు కూడా ఆయన ఇది గంగుల కమలాకర్ ఇచ్చినామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సరే ఏదేమైనప్పుడు కూడా ఇచ్చినలా ఇవ్వలేదు అనేది కాదు. సో ఇప్పుడు మీరు ఎన్ని ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు రైస్ తీసుకోవాలి, మీరు ఇచ్చేటువంటి సన్నబియ్యం ఏవైతే రేషన్ షాపులలో ఉన్నటువంటి ఏ దుకాణాలైనా తీసుకోవచ్చు రేషన్ దుకాణాల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఏ ప్రాతిపాదికన తీసుకోమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు రేషన్ డీలర్ దగ్గరికి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఏ కాగితాలు పట్టుకొని పోవాలి, నాకు బియ్యం ఇవ్వమని చెప్పేసి అని ఊరికే పోతే ఇయ్యరు కదా. ఆ సంబంధించిన డీలర్కి ఆ కోట కింద ఎంత కోట కింద మీరు పంపుతా ఉన్నారనే లెక్కలు కూడా కావాలా. ఇప్పుడు 1వ తారీఖు అంటే ఇంకొక 4 రోజులు కూడా లేదు. ఈ 4 రోజులలో ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేస్తారు, ఇదంతా కూడా మళ్ళీ ఏదో పంచాయతీ అవుతుంది. ఇదంతా కూడా ఏ విధంగా ఇస్తారు మీరు ఏమంటా ఉన్నారు, 30 లక్షల మంది లబ్ధి పొందుతారట. అంటే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము రేషన్ బియ్యం ఇస్తాము సన్న బియ్యం అంటా ఉన్నాం. అంటే ఇంకా మిగతా ఉన్నటువంటి 30 లక్షల మంది కుటుంబాలు మరి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు బియ్యానికి అర్హులా అంటే మీరు చెప్పేటువంటి విధానం కనుక చూసుకున్నట్టయితే ఉంటే వాళ్ళు కూడా అర్హులని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కాబట్టి 30 లక్షల కుటుంబాలు గతంలో ఉన్నటువంటి వాటితో పాటు ఈ 30 లక్షల కుటుంబాలకి అదనంగా మీరు బియ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదైతే నాకైతే ముంగడబడేటువంటి వ్యవహారం అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇంకా 3-4 రోజులు ఉన్నది కాబట్టి ఇది పాత వాళ్ళకే ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. వచ్చే నెల నుంచి ఏమైనా మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వస్తే అప్పుడు ఏమైనా సన్న బియ్యం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ మరి ఇప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రాసెస్ ఈయన చెప్పినటువంటి మాటలు మరి సరితూగడం లేదు. కేవలం 4 రోజుల టైం ఉంది కాబట్టి